అమ్మ నమస్కారం అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. బాగున్నారా అమ్మ? అమ్మ, చాలామంది నవరాత్రులు చేసుకోవాలి అనేసి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే కొంతమందికి అమ్మవారి దీక్ష కాబట్టి ఇది ఎలా చేయాలి ఏంటి, ఏమన్నా తప్పు చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో లేదో, ఆగ్రహానికి గురవుతారు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఆలోచించి కొంతమందికి తమకి తెలిసిన పూజలో చేస్తారు, కొంతమంది ఎలా చేయాలో అన్న సంగతి తెలియదు అనమాట. మరి అమ్మవారి నవరాత్రులు మనకి మొదలవుతున్నాయి కాబట్టి మరి అమ్మవారి యొక్క పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటారు? ఈ 9 రోజులు 9 రోజులు పూజ అంటే అంటే 9 రోజులు అంటే 9 సంఖ్య డివైన్ వైబ్రేషన్తో ఉన్నటువంటి సంఖ్య. నవావరణములతో కూడినటువంటి తల్లి అంటే ఆమె నవరాత్రులలో పూర్తిగా చెప్పాలంటే ఆమె యొక్క మహోగ్ర రూపం మహా సరస్వతి, మహాపార్వతి, శక్తి స్వరూపిణి, మహాలక్ష్మి, ఆ త్రిశక్తి స్వరూపిణి త్రిపురాంబిక అయినటువంటి అమ్మవారు 9 రోజుల్లోనే పూజ చేసేటటువంటి వాళ్ళకి సర్వదా మంచి అనుగ్రహం ఇస్తుందమ్మా. దానిలో ఏమీ అసలు మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, అది పెద్దమ్మ. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మనము నవరాత్రులు అనగానే అందరికీ ఒళ్ళు పులకరించేస్తుంది. అమ్మ దసరా వచ్చేస్తుంది, దసరా వచ్చేస్తుందని ఆడావిడి పడినంత సేపు పట్టదు, టకటకా వచ్చేస్తుంది. ఆ వచ్చేసినటువంటి దసరాలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అంటే పాఠ్యమి నుంచి తిరిగి విజయదశమి వరకు అమ్మలక్కలు, ఆడబడుచులు, చుట్టరికాలు, బంధుత్వాలు, వెళ్ళడాలు, రావడాలు, రాకపోకలు, ఆడపిల్లలకి వడిబియ్యాలు పోయటాలు, బతుకమ్మలాటాలు, ఎంత ఆనందం. దసరా పండగ అంటేనే పెద్ద పండుగ, 10 రోజుల పండగ. అంత ఆనందం అంటే వెల్లువిరిచిపోతుంది. పల్లెల్లో అయితే కనుక ఇక బతుకమ్మలే. సాయంకాలం అవతలకి బతుకమ్మ. మొదటి రోజు ఆఖరి రోజు బతుకమ్మలు పెద్దవాళ్ళు ఆడితే ఆ 2వ రోజు నుంచి అన్ని రోజులు కూడా మన తెలంగాణలో చిన్నపిల్లలు ఎక్కువ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక పెద్ద చిన్న వయోభేదం లేదు. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాల అననటువంటి నాలిక ఉందా? లేదు. చెప్పండి. అందువల్ల వాగ్దేవత స్వరూపమైనటువంటి ఆ గౌరీమాతని చక్కగా డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ అందరూ కూడా చక్కచక్క కలకల్లాడిపోతారు. అవును, శ్రీ మహాలక్ష్మిలా ఉంటారు. మనకి నవరాత్రులు మొదలవుతున్నాయి అన్నా కానీ, లేకపోతే బతుకమ్మ మొదలవుతుంది అన్నా కానీ ఎక్కడ లేని ఆనందం, అదొక ఉత్సాహం వస్తుంది. అసలు ఉత్సాహం వస్తుంది. ఆ ఆనంద అనుభూతి అంతా కూడా మన ముఖంలోనే వెలువరిస్తుంది. అందువల్ల అంటే పసుపు కుంకాలతో, తలలో పూలతో మహాలక్ష్మిలాగా ఆడపిల్లలు మీలాగా తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే అమ్మ తన దయతో లోకాలన్నింటినీ ఉద్ధరించడానికి, ఉద్ధరేనాత్మనాత్మానం అన్నట్లుగా ఆ తల్లి నవరాత్రుల్లో ఎంతోమంది రాక్షసుల్ని సంహరించింది, లక్షలాది రాక్షసులు. అయితే ఏ విధంగా అంటే యా దేవి సర్వభూతేషు విష్ణు మాయా సంస్థిత. విష్ణువు కూడా శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో యోగ మాయగా అవతరించి ఆయనకు కూడా సహాయపడింది ఈ తల్లి. మరలా వేరే ఏమీ లేదు. అందువల్ల ఈ తల్లికి యోగ మాయగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల మాయా స్వరూపిణి అమ్మవారు. మొదటి రోజున మొదలుపెట్టుకొని కొంతమంది అంటూ ఉంటారు, ఏమని 5 రోజులు చేసుకోవాలమ్మా, 3 రోజులు చేసుకోవాలమ్మా. ఆడవాళ్ళకి నెలసరి అడ్డొస్తుంది. మొదటి రోజున చేసుకుంటే నేను మరలా ఇదైపోతానేమో, మరలా 9 రోజులు నడవదు. ఇందాక మీరు అన్నట్టుగా ఎలా మరి 9 రోజులు చేసుకునే అవకాశం ఉండి, ఆలోచన ఉండి, ఇంట్లో సాంప్రదాయం ఉండి, ఏమిటంటే చెప్పాలంటే కనుక మనకి ఆనవాయితీలు ఉంటాయి. అవునమ్మా, ఆనవాయితీలు కూడా ఉంటాయి. అంటే మన పూర్వీకుల నుంచి వస్తూ ఉంటుంది కదా కొందరికి. ఆనవాయితీల ప్రకారము చేసుకునే వాళ్ళు 9 రోజుల్లో ఆడవాళ్ళకి ఇప్పుడు అన్నీ కూడా చిన్న ఫ్యామిలీలు అయిపోయాయి. మరి ఆటంకం వస్తే ఎలా అంటే కనుక 5 రోజులు మనం కూర్చోవలసిందే, తప్పదు. అమ్మవారికి ఏది అంటూ కూడదంటే కూడదు. అందువల్ల 5 రోజులు పక్కకు పెట్టేస్తే ఇంకా లాస్ట్లో 3 రోజులు 4 రోజులు ఉంటాయి. ఆ 3 రోజులు చేసుకోండి.
లేదా మొట్టమొదట రాలేదు మీకు, ఫస్ట్ 3 రోజులు చేసుకుని డౌట్ ఉంటే ఆపేయండి. ఫస్ట్ 5 రోజులు చేసుకుని డౌట్ ఉంటే ఆపేయండి. పంచమి పంచ సంఖ్యోపచారిణి ఆవిడ. అట్లాంటప్పుడు మీరు 5 రోజులు చేయండి, 3 రోజులు చేయండి. త్రిపురాంబిక 3 రోజులు చేయండి. లేకపోతే ఆఖరి కొస్తుల్లోకి 3 రోజులు చేసుకోండి. దుర్గాష్టమి, మహన్నవమి, విజయదశమి. దానికన్నా ముందు రోజు మూలా నక్షత్రంలో ఉండేటటువంటి సరస్వతి మాతది సప్తమి. అందువల్ల ఆ 3 రోజులు చేసుకోండి. సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు చేసుకోండి. అంతేగాని మధ్యలో ఏదైనా నెలసరి ఆటంకం మనకి ఉంది అనుకుంటే మాత్రం మొదలుపెట్టి అటు ఇటు కాకుండా మాత్రం చేసుకోకండి. ఒక్కరోజే చేసుకుంటారు కొంతమంది. అమ్మ నాకు పిల్లలు చిన్నపిల్లలు, అమ్మ నాకు కుదరట్లేదు, మరి ఎలా ఈ పిల్లలతోటి నేను సర్దుబాటు చేసుకోలేకపోతున్నాను, మా పెద్దవాళ్ళు మమ్మల్ని క్షమించుగాక ఒక్కరోజు చేసుకుంటా. అది ఎప్పుడు చేసుకోవాలి? అష్టమి చంద్ర విభ్రాజ. ఆవిడ అష్టమి నాటి చంద్రుడిలాగా చంద్రబింబాన్ని ధరించి ఉంటుందట లలితా పరమేశ్వరి. లలిత అమ్మవారు, లలితా భట్టారిక అంటారు. అలాంటి తల్లి ఆమె ధరించున్నటువంటి ఆ చంద్రబింబంలాగా మన ఆడవాళ్ళు కూడా ముత్తైదువులతో సువాసిని వచ్చిన ప్రీత, సువాసినితో అర్చించబడేటటువంటి ఆ తల్లి ఎంతో ఆనందంగా మీరు చేసుకుంటుంటే అష్టమి రోజున చాలా, అష్టమి రోజు చంద్రుడు ఎప్పుడు కూడా అటు తగ్గడు పెరగడు అన్నట్టుగా మధ్యస్థంగా అందంగా ఉంటాడు, చాలా నిండుగా కనిపిస్తాడు. అందువల్ల అష్టమి నాటి చంద్రుడిలాగా చంద్రబింబం లాంటి ముఖము ఈ లలితాదేవికి ఉంటుంది. అందువల్ల లలితా నవరాత్రుల్లో పాడ్యమి తిథి మొదలు ఆఖరికి నవమి, మహర్నవమి వరకు కూడా ప్రతిరోజు కొన్ని కళలతో ఆమె ముఖం వెలసిల్లుతుంటూ ఉంటుంది. అందుకే అంటూ ఉంటారు పాడ్యమి నాడు ఏ విధంగా పూజ చేయాలి. ఆవిడ శైలపుత్రి అని శ్రీశైలం వాళ్ళు అంటారు, కనకదుర్గ లేదా స్వర్ణ అలంకరణ ధారిణనేమో మనకి విజయవాడ వాళ్ళు అంటారు అనే డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఏమైనప్పటికీ అమ్మ అమ్మే కదా, మీరు ఎలా పిలిచినా పలుకుతుంది కదా, అమ్మ అని ఒక పిలుపు, అంతే కదా. అప్పుడు ఏదైనా అమ్మ అంటే అమ్మను మించినటువంటి దైవము లేదు, అమ్మను మించినటువంటి ప్రేమ లేదు. అందువల్ల ఆవిడ గాయత్రి మాతగా, అంటే ఏ విధంగా ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అన్న గాయత్రి మాత. అన్నపూర్ణ, అన్నపూర్ణ ఏ విధంగా ఉంటుంది? వేదవ్యాసుడు కాశీపట్నానికి వెళ్ళి అందరినీ భిక్ష అడిగాట. భిక్ష అడిగితే నవరాత్రుల విశిష్టతలో చాలా ముఖ్యమైనటువంటి కథ. ఎక్కడ దొరకలేదు. దొరకకపోతే అప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కాలేదు ఆయనకి. అర్థం కాక కోపం వచ్చేసింది, ఆకలేసేస్తోంది, అపహరణ వేళ విప్పింది. అప్పుడు ఆ వేదవ్యాసుడు గబగబా కోపం శివుడి మీద వచ్చేసింది, పార్వతీదేవి మీద వచ్చేసింది, కాశీని శపించేస్తా అనేసి అర్ఘం తీసుకున్నాడు, చేత్తో చల్లబోయాడు. పార్వతీమాత పరుగున వచ్చింది. ఎలాగా నిండు ముత్తైదువుగా, 50 ఏళ్ల వ్యక్తి చక్కగా కచ్చా పోసి చీర కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని మంచి ఇదిగా నిండుగా నిండు ముత్తైదువుగా వచ్చేసి ఆమె ఏం చేసింది తెలుసా? రండి మీ అందరికీ వడ్డించేసాను రండి అంటే అక్కడ వెండి పీటలు వేస్తున్నాయి, బంగారు పళ్ళాలు పెట్టున్నాయి, వేడి భోజనాలు గుమగుమలు ఆడిపోతున్నాయి. ఆవిడ తలుచుకుంటే భోజనానికి లోట. వాళ్ళందరూ సుష్టిగా భోంచేశారు. యా దేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. తుష్టి సృష్టి అన్నీ ఆవిడే. అలా భోజనం పెట్టేసిన తర్వాత ఈయన చక్కగా మరి తీసుకున్నాడు కదా, నీళ్ళు తీసుకుని శపించేయాలనుకున్నాడు కదా, అర్ఘం అయితే చేతిలో తీసుకున్నాడు కదా. ఈశ్వరుడు శపించాడు, విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, నీవు నా కాశీపట్నాన్ని నాకెంతో ప్రియమైనటువంటి దాన్ని నీవు శపించడానికి పూనుకున్నావు కాబట్టి, నీవు ఇక్కడ భోజనం పుట్టలేదనేసి నీవు ఈ విధంగా అన్నావు కాబట్టి నీవు గంగాదేవికి అటువైపు వెళ్ళిపో. అదేమో వేదవ్యాసుడు యొక్క కాశీ అయింది, ఇదేమో శివకాశీ అయింది, విశ్వేశ్వరుడు కాశీ అయింది. అక్కడ నుంచి రావద్దన్నాడు, ఎటువైపు అడుగు పెట్టొద్దన్నాడు. అంత కోపం. ఇప్పుడు కూడా మనం వెళ్ళినప్పుడు చక్కగా పడవల్లో అటువైపు పెడతాం. అవును, అదేమో వ్యాసుల వారి కాశీ అంటారు, ఇదేమో విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరు విరూపాక్ష విశ్వరూప సదాశివ ఆయనది. అందువల్ల అన్నపూర్ణ మాత రక్షిస్తూ ఉంటుంది. అన్నపూర్ణ అంటే అన్నం పెట్టే మాత. అందువల్ల అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి సాంభవి.
ఈ నవరాత్రులు అంటేనమ్మా 9 రోజులు కూడా 9 పండుగలే. అవునమ్మా. అద్భుతం అన్నమాట. ఇంకా ఏ రకంగా ఆవిడని తలుచుకున్నా ఆ తలుచుకున్నటువంటి దాన్ని వీణ తీగలు మీటినట్లుగా మనకి రకరకాల అనుభవాలు, రకరకాల కథలు. శంభుని శంభుల్ని సంహరించింది, రక్త బీజాక్షుణ్ణి కాళరాత్రిగా నాలుక చాపి మరి అతని రక్తం కింద పడకుండా వీర సంహారం చేసింది కాళరాత్రిగా. ఎంత దుర్గాదేవి ఆవిడ. దుర్గములన్నింటినీ ఆ దుర్గముడు అనేటటువంటి రాక్షసుని సంహరించింది. ఓకే. ఎన్ని రకాలు చేసిందమ్మా ఆవిడ. ఓకే. అలాగే అమ్మ, మీరు చెప్పారు కదా దేవీ నవరాత్రులు మనం పండుగ అనేది ఏ విధంగా జరుపుకోవాలి అని చెప్పేసి. అసలు దేవీ నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి అమ్మ? చాలామందికి తెలిసింది ఏంటంటే నవరాత్రులు అంటే అందులోనే ఉంది, ఇందాక మీరు చెప్పారు 9 అంటే రాత్రులు, అంటే 9 రాత్రులు మనం అమ్మవారిని పూజిస్తాము అనేసి. అసలు నవరాత్రులు అంటే ఏంటి? ఈ దేవీ నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటమ్మా? దేవీ నవరాత్రుల విశిష్టత ఏంటంటేనమ్మా, మొదటి రోజు నుంచి ఆవిడ చివరి రోజు వరకు కూడా మంత్రినిగా వారాహిదేవిని వేసుకుంది. అదేవిధంగా రాజశ్యామల్ని కూడా వేసుకుంది. సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవిని, మంత్రినిగా రాజశ్యామల్ని, అలాగా కొన్ని శక్తులన్నీ కూడా వైష్ణవి అంటే విష్ణువు నుంచి వైష్ణవీదేవి వచ్చింది. అదేవిధంగా బ్రహ్మ నుంచి బ్రాహ్మణీదేవి వచ్చింది. అలాగా ఇంద్రుడి నుంచి ఇంద్రాదేవి వచ్చింది. అలా రకరకాల శక్తుల నుంచి అన్ని దేవతలు శక్తులు కూడా కూడి ఆమెకి ఆయుధాలుగా, ఆమెకి సమకాలికులుగా కాకుండా ఆమె కింద పనిచేసేవాళ్ళుగా. అంటే ఏమిటి? సైన్యాధ్యక్షురాలు కింద సైన్యం ఉండాలి. ఆ సైన్యాధ్యక్షురాలు మంచి గట్టిది అయి ఉండాలి. ఆవిడ వారాహి అయింది, వారాహి అమ్మవారు. అలాగే మంత్రిని పరిసేవిత. ఆ మంత్రిని ఎవరు? ఆవిడ రాజశ్యామలైంది. రాజశ్యామల చేస్తే రాజధికారం వస్తుంది. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజత్కృప, రాజపీఠ నివాసిత నిజాశ్రిత అన్నాడు. ఇది లలితా రహస్యనామ స్తోత్రంలో. అలాంటి రాజరాజేశ్వరిని కొలవాలంటే 10వ రోజుకి కానీ రాజరాజేశ్వరి రాదు. అందుకని 9 రోజులు కూడా ఈ యొక్క దుష్ట శిక్ష రక్షణ జరుపుతూ వచ్చింది తల్లి. అలాంటి తల్లికి మనం చేసేది ఏమిటంటే నవరాత్రి అంటే నవావరణలతో ఉన్నటువంటి శ్రీచక్ర పీఠానికి పూజ చేస్తారు. ఓకే. ఇప్పుడు చూడండి, మనం బతుకమ్మ ఉయ్యాల అన్నంగా ఇందాక అది కూడా చక్కగా గుండ్రంగా పెంచి ఆ గుండ్రంగా దాని మీద గానుగ పూలు, మోదుగ పూలు, తర్వాత ఇంకా బంతి పూలు, ఈ రకరకాల పూలతో 9 రకాలుగా పేర్చి పైన గౌరమ్మను పెడతారు. అవును. గౌరమ్మ ఎవరు? అమ్మవారు. ఆవిడే దుర్గా, ఆవిడే కాళి, ఆవిడే సరస్వతి, మహాశక్తి స్వరూపిణి ఆవిడ. ఈ అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనమ్మా. ఆవిడ తక్కువ విషయం అమ్మా. అందువల్ల ఈ 9 రకాలుగా అవతారాలు ఎత్తుతూ దుష్ట శిక్షణ చేస్తూ వచ్చింది. ఆవిడే కావాలనేసి, ఆవిడ్ని మోహించాననేసి కొంతమంది వార్తాహరుల చేత పంపిస్తే వాళ్ళందరినీ సంహరించి పడేసి వాళ్ళు ఆఖరికి చూస్తే అసలు ఎవరైతే ఈ దుర్గముడు ఎవరైతే మోహ వాంఛతో ఉన్నాడో అంటే అహంకార నిర్మూలన, మదం అంటే నేను అనేటటువంటి పొగరు, అది నిర్మూలన, అసూయ నిర్మూలన. ఆవిడని చూసి అసూయపడి వెళ్ళి వాళ్ళ యొక్క వందిమాగదులు ఎంత అందంగా ఉందో మీ దగ్గర ఉండాలి అలాంటిదంటే అని శంభులు వచ్చేసారంతే. వాళ్ళని వధించి పడేసింది. రక్త బీజాక్షుని వధించేసింది. అలా ఎన్ని లక్షల కోట్ల అంటే 10 రోజుల యుద్ధం చేసి ఆఖడికి పరమశివుడు కూడా కాళరాత్రి అవతారంలో అమ్మవారిని చూడటానికి ఆయనకి 2 కళ్ళు సరిపోక కింద అలా పండుకొని ఆమె కాలుని తన హృదయం మీద పెట్టినటువంటి ఫోటోలు ఉంటాయి చూడండి. నవరాత్రుల్లో కాళరాత్రిగా ఆవిడ చూసి ఆయనే ఇది చెలించిపోయాట. అంటే ఆదిశక్తి అక్కడ అపర పరమేశ్వరి, పరంజ్యోతి, పరంధామ, పరమాణు, ప్రతి అంటే పిపీలకాది బ్రహ్మాండ పర్యంతం కూడా ఆవిడ నిండు ఉంది. మీలో ఉంది, నాలో ఉంది,
అన్నిట్లోనే ఉంది. మనం ఏమనుకుంటున్నాం, మనం మాత్రమే అహం దేహస్మి, అది లేదు. అందువల్ల నవరాత్రులు ఎవరైతే చేస్తారో అహంకార నిర్మూలన జరుగుతుంది. నవరాత్రులు ఎవరైతే చేస్తారో ఎదుటి వాళ్ళని చూసి ఆనందించడం నేర్చుకుంటారు. నవరాత్రి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇహంలోని పరంలోని కూడా మంచి భోగభాగ్యాలు సుఖాన్ని అనుభవించగలరు. నవరాత్రులు నవ అనే సంఖ్యలో ఉన్నటువంటి హెచ్చవేసిన తీసివేసిన బాగా హరించిన ఏ విధంగా చేసినా 9 కదా. అవును. ఆ నవ సంఖ్యలో ఉన్నటువంటి పుణ్య ఫలం అలాంటిది అని రకరకాలుగా చెప్పడం జరిగింది. అమ్మవారిని కూడా నవావరణతోటి సేవిస్తూ ఉంటారు, నవావరణ దీక్షలు చేస్తారు. ఈ 9 రోజులు కూడా కొంతమంది స్త్రీలు మాలలు వేసుకుంటారు, దుర్గా మాలలు వేసుకుంటారు. మనకి విజయవాడ పెడితే వాళ్ళే కనిపిస్తారు. ఎర్రటి చీరలతో ఎర్రటి బొట్లతో, మగవాళ్ళు కూడా చేతికి గాజులు ఎర్రటి బొట్టు భవానీ మాల వేసుకుంటారు. అమ్మవారి రూపంలో కనిపిస్తూ ఉంటే నిజంగా మాల వేసుకున్న వాళ్ళని చూస్తే నిజంగా అమ్మవారిని మనం చూసినట్లే అనిపిస్తూ ఉంటుంది. అందుకనే అంటూ ఉంటారు కదా, అంబా భవాని జగదంబా భవాని శ్రీచక్రవాహిని పరమప్రదాయిని. అంటే అన్ని రకాలుగానే పరమం ఇహం ఆవిడే వరప్రదాయిని. నాదస్వరూపిణి జ్యోతి ప్రకాశిని ఓంకార రూపిణి శ్రీ గౌరి జనని, ఆవిడే జనని. అందువల్ల మనము ఎన్నో రకాలుగా మనం మాత్రమే చేస్తున్నాము, మన వలన మాత్రమే నడుస్తుంది. మనం గొప్పవాళ్ళం, మనకి అది వచ్చు ఇది వచ్చి లేం లేదమ్మా. అంత పెద్ద జీరో, ఆవిడ మాత్రమే హీరో. వాగ్దేవతా స్వరూపిణి, ఆవిడ స్ఫూర్తి రూపంలో మనకి ఇస్తేనే మనం మాట్లాడగలుగుతున్నాం. అవును. చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బా నేను గొప్ప వక్తని, నేను మాట్లాడే నేవేం లేదు, అక్కడ ఏం లేదు, తీసే నువ్వు లేదు. యా దేవి సర్వభూతేషు మేధా రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. మేధా సంపక్తే ఆవిడ, జ్ఞాన సంపత్తి ఆవిడ, విద్యారూపేణ సంస్థిత ఆవిడ లేనిది ఎక్కడ చెప్పండి. అవును. అందువల్ల ఎవరినైనా ఏమార్చగలమేమో కానీ మన ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని అంటే ఎవరైతే అన్నా మాయ మాటలు చెప్పగలమేమో కానీ ఈవిడ నీ నీడలా ఉంది. ఛాయా రూపేణ సంస్థిత అమ్మవారు ఈ 9 రోజులు నువ్వు చేసే పూజలకి నీ పక్కనే నిలబడి ఉంటుంది, నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉంటుంది. అందువల్ల భయం అనేది పక్కన పెట్టండి, భయం వదిలిపెట్టండి. భయం వదిలిపెడితే ఏం జరుగుతుంది? భయం వదలాలండి, నాకు భయం వేస్తుందండి, ఏమిటో మా ఇంట్లోనండి కుంకుమలోంచి గులాబీ పూల వాసన వస్తున్నాయండి అంటూ ఉంటారు. వస్తాయి, రావాలి, వస్తేనే ఆవిడ అక్కడ ఉన్నట్లు లెక్క. మల్లెపూలు వాసన వస్తుందండి, మేము మల్లెపూలతో ఈవేళ పూజ చేయలేదు అంటారు. నాకు స్వానుభవం కూడా ఉంది ఇవన్నీ. అలాగే ఆవిడకి చాలా ఇష్టమైతే మనం వండిన పరమాన్నం పెడతాం కదా, అన్నం పరమాన్నం 2 వేళ్లతో అలా తీస్తుందమ్మా. నాకు అలా జరిగింది. మీకు నిజంగా అలా జరిగింది? 9 రోజులు నేను నిష్టగా చేస్తాను తల్లి. 9 రోజుల్లోనే ఫస్ట్ రోజున మా పాప మనవరాలు చేత చేపించాను. ఓకే. చేపిస్తే ఆమె చేస్తూ నైవేద్యం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలమ్మమ్మ అంటే ఇట్లా పెట్టాలమ్మా అని బ్రహ్మార్పణం చెప్పుకొని నైవేద్యం పెట్టేసి అమ్మవారికి దండం పెట్టుకుని బయటకు వస్తుల్లోకి హారతి ఇచ్చాను. నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చాను. అమ్మమ్మ అంటుంది పిల్ల. ఇంతకీ ఏంటంటే దానిలో 2 వేళ్లతోటి ఇలా ప్రసాదం లాగినట్టు అయిపోయింది. 2గా ఉన్నటువంటి పరవాన్నం గిన్నె 2 వేళ్లతో. యాదేవి సర్వరూపేషు, ఆవిడ ఎవరు? శక్తి రూపేణ సంస్థిత. నమస్తత్వే నమస్తత్వే నమస్తత్వే. అమ్మని మించినటువంటి మనకి చెప్పాలంటే ఆవిడ కనుగప్పి మనం ఏం చేయలేమమ్మా. అంతేగాని ఆవిడేం కోప్పడదు, భయం అనేది విడిచిపెట్టండి. ఫస్ట్ భయం ఎందుకు? భక్తితో ఆరాధించడం మొదలు పెడితే అది ఎప్పుడు మీకు కష్టాలు వస్తాయి. ఒక్క మాట ఇక్కడ చెప్పుకుందాం. దుఃఖం వస్తుందమ్మా, దుఃఖం వస్తుంది, భయం వేస్తుంది, నష్టం వస్తుంది, వియోగాలు వస్తాయి. ఎవరో బాగా ఇష్టమైన వాళ్ళు లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతారు, లేకపోతే మనకు కావలసిన వాళ్ళు ఏదో రకంగా మనల్ని మోసం చేస్తారు. ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఇన్ని రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, వియోగాలు ఇవన్నింటినీ కూడా తీర్చే తల్లి అమ్మవారి. నువ్వు ఎప్పుడైతే నువ్వు శరణు వేడావనుకో, నువ్వు వాళ్ళకే వీళ్ళకి టిక్ మన ఫోన్లు చేసి వాళ్ళకే వీళ్ళకి చెప్పుకునే బదులు నీ ఇంట్లో వాళ్ళకి, నీ బయట వాళ్ళకి, అందరి మైండ్లో కూడా పాడు చేసి నీవు ఏడ్చుకుంటూ వాళ్ళని ఏడిపించి అక్కడ వేడువు. ఎక్కడ వేడువు? నీ యొక్క పూజా మందిరం దగ్గర కూర్చుని ఏడువు. నీకు రిప్లై రాకపోతే
అంటే చాలామంది అంటారు కదమ్మా, అమ్మవారి ఫోటో ముందు కానీ లేదంటే అమ్మవారే కాదు ఏ దేవుడు ఫోటో ముందైనా కానీ కన్నీళ్లు కార్చకూడదు అనేసి అని అంటారు కదా. కన్నీళ్లు కార్చకపోతే ఎవరికి చెప్పుకుంటావు? అంటే బాధ చెప్పుకోవాలి తప్పించి కన్నీరు కార్చకూడదు అని చెప్పేసి నేను చాలా విన్నాను. మరి కరెక్టే అమ్మా, కరెక్టే. లావొక్కెంతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణములు టావులు తెప్పెన్ తనువును డెస్సెన్ నీవు తప్ప నీ తప్పరంబెరుగా మన్నించవే నా తల్లి అని ఆనాడు గజేంద్రుడిని ఎలా ప్రార్థించాడో శ్రీ మహావిష్ణువుని. ఆవిడ సోదరుడే కదా ఈ శ్రీ మహావిష్ణువు గారు. పెళ్ళానికి చెప్పలా, చెలికి చెప్పలా, లక్ష్మీదేవికి చెప్పలా, సావాసగాళ్ళకి చెప్పలా, ఎవరికీ చెప్పలా. ఆయన పరిగెత్తుకుని వచ్చాడు. అలాగా అమ్మ దగ్గర మనం కన్నీళ్లు మొసలి పట్టుకుంటే 10,000 సంవత్సరాలు కన్నీళ్లు కార్చింది ఆ గజం. అవును కదా. అవును. మరి అలాంటప్పుడు మనం దేవుడికి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాంరా? అవునమ్మా. అప్పుడు అమ్మకి చెప్తాము, అమ్మ బాధపడుతుంది. భర్తకు చెప్తాము, భర్త సరేలే ఏం చేస్తాం అంటాడు. పిల్లలకి చెప్తాము, అయ్యో ఆ తల్లి, అయ్యో పిల్లలు బాధపడతారు, ఎందుకు నా కష్టం చెప్పుకోవాలి. అన్నింటికన్నా నీకు ఎవరైతే వింటారు? అమ్మ. అందువల్ల మీరు ఎప్పుడు కూడా భగవంతుడికి చెప్పుకోండి, ఏం పర్వాలేదు. నేను ఎప్పుడు నాకు ఫ్రెండు దేవుడే, నాకు తర్వాత ఇష్టమైనటువంటి స్నేహితులు వాళ్ళే అమ్మవారే. ఆ తర్వాత చూసినట్లయితే కనుక అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అన్నీ ఆవిడే. నా బంధువు కూడా ఆవిడే. అందుకని అమ్మ నాకేం తెలియదమ్మా, నిన్ను ఎత్తి మీద పెట్టుకొని నేను ఊరంతా తిరగాల ఏంటో. 33 కిలోల నాకు మేరు ఉంటుంది ఇంట్లో. రోజు కూడా ఆమెకి నేను అన్నం పెట్టేస్తాను, నిత్య నైవేద్యం జరుగుతుంది. అయితే అమ్మవారితో ఒకటే చెప్తాను, ఏమనంటే నాకేం తెలియదు, నాకేమీ ఇదిగో నీ ఇల్లు హైదరాబాద్లో నువ్వు ఇవ్వదలుచుకోలేదనుకో, ఓకే నీ ఇష్టం, నేను నెత్తి మీద పెట్టుకుని ఎన్నిళ్ళు తిప్పాలో నాకు అర్థం కావట్లేదు అని దేవీ నవరాత్రుల్లో ఒక్కసారి అమ్మవారి మేరుని దగ్గర దండం పెట్టుకున్నాను రా. ఆ ఇంటి ఓనరు ఎవరో చుట్టాలకి అమ్మేద్దామని మమ్మల్ని ఖాళీ చేయమన్నవాడు. మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చుకున్నాం వేరే ఇంటికి. ఆయన ఫోన్ చేసి మీకు భాగ్యలక్ష్మి గారు మీకు అక్కడ రేట్ ఎలా ఉంటే అలాగే మీకే ఇద్దాం అనుకుంటున్నానండి అన్నారు. శర్మ గారు ఆయన బెంగళూరు నుంచి. అదెవరు? అమ్మాయి కదా. అమ్మాయి. నిజంగా అమ్మ అనుగ్రహం. మీరు ఇలా చెప్పుకున్నారు, కొద్ది రోజుల్లో మీకు అమ్మగారు చూపించారు. ఎందుకు 40 రోజులు కూడా అవలా. దానికి ఒక చిన్న చిట్కా ఉంది. ఇది ఈ యొక్క నవరాత్రుల్లో విశిష్టత ఏంటంటే అమ్మవారు గుళికల్లాంటి కొంత అమృత తుల్యమైనటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి లలితా సహస్రంలో. నేను చదివేయడమే కాదు, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనం ఎన్నయ్యాయి, 183 ఉన్నాయి. ఇంకా ఆ శ్రీమాత శ్రీ మహారాజ్ ఏమంటమ్మా అలా వద్దు దయచేసి, మీరు చదవకపోయినా ఆవిడేమనుకోదు. మనము చదివేది అది శ్రీమాత్రే నమః ఓం హ్రైం శ్రీం క్లీం. ఆ బీజాక్షరాలు మీరు చెప్పుకోకపోయినా పర్వాలేదు. ఓం శ్రీ మాత్రే నమః 3 వేళతో కుంకుమ పట్టుకోండి చక్కగాని. ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః అని చెప్పుకోండి. బీ హ్యాపీ కదా. అవును. ఎంత చక్కగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి ప్యూరిటీ పెరుగుతుంది. ఆ ప్యూరిటీ ఏం చేస్తుంది? డివినిటీ వైపుకి తీసుకువెళ్తుంది. సంఘాన్ని ప్రేమించే మనస్తత్వాన్ని కలగజేస్తుంది. ఇంకా తర్వాత ఏముంది? అవును. దేవి సర్వభూతేషు. ఆవిడ స్మృతి రూపంలో ఉంటుంది, మీకు జ్ఞాపక శక్తి పెంచుతుంది. అవునమ్మా. ఇంకెంతకన్నా ఏం కావాలమ్మా? ఎన్ని రకాలుగా అమ్మవారు మనకుంది. ఛాయా రూపంలో ఉంది, స్మృతి రూపంలో ఉంది. నిద్ర పట్టట్లేదు అనే వాళ్ళకు కూడా అమ్మవారు నవరాత్రులలో అమ్మవారిని ఆరాధిస్తే నిద్ర మాత్రం అవసరం లేకుండా నిద్రపోతారు. ఏ విధంగా అంటే కనుక సాయంకాల సమయంలో ప్రదోష పూజ చక్కగా లలితా సహస్రనామంలో చక్కగా చేసుకుంటూ, ఆ తర్వాత అంతా చదవలేకపోతే, వాళ్ళకి ఓపిక సహకరించలేకపోతే ఫస్ట్ 2 లైన్లు చదవండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత అని ఆ ఒక్కటి చేసుకోండి. 108 సార్లు చేసుకొని కుంకుమతో పూజ చేసి మంచి సుగంధభరితమైన జాజులు, మల్లెలు, గులాబీలు, మందారాలు మీ ఇష్టం చేసుకుని చక్కగాని ఆ రోజు ఏదైతే అమ్మవారికి ఇష్టమో, అంటే మీ అందరికీ కూడా అనువుగా ఉండే ఆహార పదార్థం బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ డ్రెస్ వేసుకుని పూజ చేసుకోవాలను, అమ్మవారికి బట్టలు, అమ్మవారికి నివేదన, ఇన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా. 9 రోజులు కూడా సాగడం లేదమ్మా, మీకు కుదరదు. సరే, ఇంత బెల్లం ముక్క, ఇంత వేడివేడి అన్నంలో ఇంత ఆవునే చుక్క వేసి నైవేద్యం పెట్టండి,
అది కష్టం కాదుగా. కాదు, అస్సలు కాదు. కాదు. ఎందుకంటే మనం రోజు ఎలాగో అన్నం వండుకుంటాము. గూడాన్న ప్రీత మానస అవును. ఆవిడ స్వీకరిస్తుంది. అవును. లేదు నేను చేస్తానండి, చిల్లుగారెలు కాకుండా వడల్లా వెయ్యాలట అమ్మవారికి, అల్లం ముక్కలు వేసి అమ్మవారికి చాలా ఇష్టమట, ఇవాళ 3వ రోజు కదా నేను చేస్తానండి, చెయ్యండి చక్కగా, ఆవిడ సంతోషిస్తుంది. అందువల్ల అమ్మ సంతోషించినటువంటి తత్వం లేదు. ఆవిడ సంతోషి మాత, నిత్య సంతోషిని. అవును. నిత్య క్లీన, నిత్య సంతోషి ఆవిడ. అందువల్ల సౌభాగ్యదాయని. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మాకు భర్త చనిపోయాడండి, మేము చేసుకోవచ్చా? చేసుకోవచ్చమ్మా. అంటే సువాసన వచ్చిన ప్రీత అన్నారు కదా, మేము చేసుకుంటే ఏమంత. మరి మిమ్మల్ని ఎవరితో పోల్చారు? గంగా భాగీరథి సమానురాలైన అని సంబోధన వచ్చింది. ఎలాగ? గంగ ఎంత పవిత్రమైంది, అలా మీరు అంత పవిత్రమైన వాళ్ళు. భగవంతుని నామం, భగవంతునితో, భగవంతుని కోసం, భగవంతుని వలన సృజించబడ్డామనే జ్ఞానం తెలిసిన ప్రతి వ్యక్తి కూడా పుణ్యస్త్రీలు, పుణ్యమైన వాళ్ళే. ఓకే. ఓకే అమ్మ, మీరు వచ్చేసి సాక్షాత్తు అమ్మవారి యొక్క ఉపాసకులు కాబట్టి మీరు ప్రతి సంవత్సరం వచ్చేసి దేవీ నవరాత్రులు అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తారు? 9 రోజులు, ఆ 9 రోజులు అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తారు, ఎలా పూజ చేసుకుంటారు అమ్మ? అమ్మ ప్రతి సంవత్సరం కూడా మనకి 9 రోజులు కూడా ముందే త్రయోదశి రోజు నుంచి మనకి చూసినట్లయితే కనుక అమావాస్య ముందు త్రయోదశి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఓకే. దేవుడు పటాలు, దేవుడు యొక్క యొక్క ఏమైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ త్రయోదశి రోజున చేసుకోవడం చాలా మంచిది. ఇళ్ళంతా కూడా శుభ్రం చేసుకోవడం, దులుపుకోవడం, ఇవన్నీ చేసుకోవడం, అన్నీ తోముకోవడం, అన్నీ చేసుకోవడం. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకు నీరాజనమని అమ్మవారికి ఏదైతే మనకి మేరు ఉందో ఆ మేరు కూడా చక్కగా అభిషేకం చేసుకుని అక్కడ పెట్టేసుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి ఏంటంటే గనక ఈ పసుపు, కుంకుమ అన్నీ కూడా అంత క్రితం ఉన్నటువంటివి అన్నీ పొట్లాల కింద కట్టి ఎవరికైనా ఇవ్వడం కానీ, లేకపోతే నదీమ తల్లి గర్భంలో కలిపేయడం కానీ జరుగుతుంది. శ్రీచక్రం మీద ఎక్కువ పసుపు కుంకాలు ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత ఏమిటంటే కనుక ఆ రోజు కలశారాధన చేసేవాళ్ళు కలశం పెట్టుకొని చక్కగాని ఆ కలశంలో 5 రకాల పల్లవులు వేసి దానిలో నీరు పోసి దానిలో కాస్తంత అదేంటి పచ్చకర్పూరం అంటారు కదా, దాంతో సహా అమ్మవారికి ఇష్టమైనటువంటి సుగంధభరితమైన యాలుక్కాయ ఇలాంటివన్నీ వేసి కలశం స్థాపన చేస్తారు. అది చేసిన తర్వాత మనకి ఆ కలశారాధనతో అక్కడ పెట్టినటువంటి రౌకిల గుడ్డ పెట్టి, ఒక ఎర్రటి రౌకిల గుడ్డ పెడుతూ ఉంటాము. పెట్టి చక్కగాని ఆ కలశపు స్థాపన చేసిన తర్వాత 9 రోజులు కూడా జరగాల్సిందే, పొద్దున్న సాయంత్రం పూజ. మనకి కలశ స్థాపన అదే విధంగా చెప్పాలంటే కనుక లలితాదేవి యొక్క లలితా భట్టారికను పూజించడానికి గాయత్రి మాతగా గాయత్రీదేవి రోజు వస్తుంది కదా, 5వ రోజు. ఆ రోజున ముమ్మారు 3 పూట్ల చేయాల్సిందే. గాయత్రి మాతకి 3 పూట్ల పూజ చేయాలి. కలశం పెట్టుకొని మనము చెయ్యలేకపోతే చాలా చాలా అది ఏంటంటే భయపడాల్సిన విషయం. అందుకని కలశం అందరూ పెట్టరు. కలశం పెట్టారా చాలా నియమనిష్టలు ఉన్నాయి. ఇంట్లో అంటు ముట్టు మైల కలపకూడదు. మరి కలశం పెట్టిన తర్వాత మనం ఎటువంటి నియమనిష్టాలు పాటించాలి? కింద పడుకోవాలి, తెల్లవారుజామున లేచి ఆడవాళ్ళు అయితే కంఠ స్నానం చేయొచ్చు. రోజు తల స్నానానికి కొంచెం ఏమైనా ఇది అవుతుందేమో అంటే కనుక ఓపుకున్న వాళ్ళు చేసేస్తారు. మా తల స్నానాలు చేస్తాం మేము, ఏమి మామూలు కంఠ స్నానాలు అంటాం కానీ చెయ్యం, చేసేస్తాం. మనకి కూడా మనసు ఒప్పుకోదు, శుభ్రత అంటాం కదా. ఇల్లంతా చక్కగా ప్రతిరోజు గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి తర్వాత ఏంటి పిండి ముగ్గు, ఇంటి ముందు పిండి ముగ్గు వేసి పసుపు కుంకుమలు ముగ్గులు అలంకరించవద్దు, పువ్వులు కూడా వద్దు. పిండి ముగ్గు వేసి ఇంకా కావాలంటే కనుక పిండితోటే అలంకరించుకోండి. కావాలంటే మధ్యలో ఇది ఒక బంతి పువ్వు పెట్టుకోండి. బంతి పువ్వులాగా రెక్కలు విప్పేస్తే ఆ పువ్వు కూడా బాధపడుతుందట. అందువల్ల ఆ విధంగా అలంకరించుకొని గుమ్మానికి చక్కగా ఎవ్రీడే మామిడి తోరణాలు, మంగళవారం శుక్రవారం మార్చకండి కానీ మామిడి తోరణాలు అలా కట్టుకుంటూ అమ్మవారి దగ్గర మీరు చేసేటటువంటి అక్కడ కిందనే పడుకుంటే చాలా మంచిదమ్మా. ఓపిక ఉండి నిజంగా నిద్రపోతే గనక చాలా మంచిది. అసలు మీరు తెలియకుండానే అంటే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత,
నిద్ర కూడా ఆవిడే, నిద్రాదేవిగా కూడా ఆవిడే వస్తుంది, ఇంక వేరే పరాయి వాళ్ళు ఎవరు రారు. అందువల్ల ఆమె దగ్గర అంటే చూడండి అంటూ ఉంటారు, ఉపవాసం అంటారు కదా, ఉపవసించామండి మేము 9 రోజులు నుండి నవరాత్రులు కదా, మేము ఏం ముట్టుకోమండి, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం ముట్టుకోమండి, అస్సలు ఏ విధంగానే కూడా చాలా జాగ్రత్తగా ఉంటామండి అనేటటువంటి ఉత్తములు చాలామంది ఉంటారు. అలాంటి ఉత్తమోత్తమైనటువంటి తల్లులకి ఎలా ఉంటుందంటే కనుక కాస్త చెంగుపరుచుకుని అమ్మవారి దగ్గర పడుకుంటే చాలు అనుకుంటారు. అవును, పూర్వకాలం నిజంగా అలా అమ్మవారి దగ్గర పడుకుంటే అమ్మవారి ఒళ్ళో పడుకున్నంత ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రకరకాల ఏమైనా క్రిమికీటకాదులు ఏమైనా ఉంటాయేమో అని భయంతో అందరూ కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు. కానీ పూర్వకాలం అదే పడుకునేవారు, అప్పుడే భయాలు లేవమ్మా. ఇప్పుడు ఏంటంటే సౌకర్యాలు పెరిగాయి, కింద కూర్చోలేము, కింద పడుకోలేము అన్నట్టుగా మనం కూడా అపసూపాలు ఎక్కువైపోయాయి. కానీ పూర్వకాలంలో మాత్రం ఈ నవరాత్రులు ఒక దీక్ష, నవరాత్రులు ఒక తపస్సు, నవరాత్రులు అంటే తెలియనటువంటి అలౌకికమైనటువంటి భక్తితో చేసేవారు. లౌక్యం ఉండేది కాదు, అలౌకికమైనటువంటి భక్తి, అజరామరమైనటువంటి అమ్మవారి పట్ల డివోషనే కాదు, డెడికేషన్, డిటర్మినేషన్, డ్యూటీ, డిసిప్లిన్, ఆ 5Dలు అక్కడ వచ్చేసేవి. ఆవిడ దుర్గ అయ్యేది, మనందరం కూడా దుర్గా మాతృలు, దుర్గ యొక్క చెప్పాలంటే ఆశీర్వచనానికి పాత్రలు అయ్యేవాళ్ళం. ఏమనుకుంటే అది జరిగిపోయేది. పసుపు కుంకాలు లేవంటే సౌభాగ్యదాయిని సత్యసంద జనని సాగరమే కల, ఓ సముద్రంలో పుట్టినటువంటి ఓ మహాలక్ష్మి తల్లి, నీవెంతో సౌభాగ్యవంతివి కదా, నాకు కొంచెం సౌభాగ్యం ఇవ్వవా, మా ఆయనకి హెల్త్ బాగాలేదు, నాకు కొంచెం ఆ యొక్క ఆరోగ్యం ఇవి అంటే ఈవేళ మనం అడగడానికి అర్హత ఏంటి? మనమే పసుపు పెట్టుకోవట్లే, కుంకుమ పెట్టుకోవట్లే, మనం ఎట్లా మరి పసుపు కుంకలు? అందుకని కనీసం తల్లుల్లారా మంగళసూత్రం వేసుకోండి, నవరాత్రుల్లో కాలికి మట్టెలు పెట్టుకోండి, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నల్లపూసలు వేసుకోండి, తర్వాత పసుపు కుంకుమలు ధరించండి. అవును, అది నిజమేలే అమ్మ, మనమే వేసుకోకుండా అమ్మవారిని అడగడం అంటే అది కరెక్ట్ కూడా కాదు అనుకో. ఓకే, అలా అమ్మ వచ్చేసి నవరాత్రుల సమయంలోనే ఖచ్చితంగా మనం కలశం పెట్టాలి అంటారా? కొంతమంది పెట్టరు, కొంతమంది పెడతారు. మీరు చెప్పారు ఇందాక కలశం పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా దానికి తగ్గ నియమ నిష్టలు పాటించాల్సిందే అనేసి. మరి కొంతమంది అయితే పెట్టరు, మరి ఏమంటారు? ఖచ్చితంగా నవరాత్రులు అంటే నవరాత్రులు అంటేనమ్మా కొంతమంది బ్రాహ్మణుని పిలిపించుకొని ఒక పద్ధతి ప్రకారం మనకు చేస్తారు, అది ఒక పద్ధతి. రెండేంటంటే కనుక వాళ్ళ ఇంటి ఆచారం ఉంటుంది, కలసి పెట్టకపోతే ఎట్లా, అయ్యో మా అమ్మ పెట్టేది, మా అత్తగారు పెట్టేవారు, మనకు ఆనవాయితీ అది అని పెడతారు. కొంతమంది ఏంటంటే కొత్తగా నవరాత్రులు చేయాలి. ఇప్పుడు నీలాంటి పిల్లలు ఉంటారు, నవరాత్రులు చేయాలి, చాలా ఇష్టం ఉంటుంది అమ్మవారంటే. అయితే ఏంటంటే దుర్గాదేవిని ఆరాధించాలి, కనీసం మేము సాఫ్ట్వేర్ వాళ్ళం, 1 రోజు 3 రోజులు 5 రోజులు అలాంటి వాళ్ళు కలిసి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత ఏంటంటే ఆ దుర్గాదేవిని ఆరాధించి ఆ 1 రోజు తీసుకున్నా మీరు అక్కడ కూర్చొని ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అష్టమి రోజున చేయండి, మీ కష్టాలన్నీ పోతాయి. ఓకే, అష్టమి రోజున చేస్తే ఖచ్చితంగా. ఓకే అమ్మ, అలాగే ఏంటంటే చాలామంది నవరాత్రుల సమయంలోనే కలశంతో పాటు అఖండ దీపం పెట్టాలి అనేసి చెప్తారు. మరి అఖండ దీపం ఏ విధంగా పెట్టాలి అంటారు? అఖండ దీపం ఎప్పుడైతే మనము దేవీ నవరాత్రుల్లో పాడ్యమి రోజున మనం ఎప్పుడైతే సంకల్పం చెప్పుకొని మొదలు పెడుతున్నామో అప్పుడు 2 ప్రమిదలు తీసుకొని చక్కగాని అఖండ దీపం పెద్ద ఒత్తి దొరుకుతుంది మనకి బజార్లో, అది తీసుకొని ఆ ఒత్తెలు కూడా 2 ఒత్తెలు కలిపి మనం చక్కగా పేనుకొని అది పెట్టి నిండుగా ఆవు నెయ్యి పోసి లేదా గానుగ నూనె పోసి, అంటే నువ్వుల నూనె, పప్పు నూనె కాదు, వేరుశనగ నూనె కాదు, ఓన్లీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ అది పోసి అఖండ దీపం వెలిగించుకుంటే ఇంత దీపం పెడతారా అనేది మీ ఇష్టం. కొండెక్కిపోకుండా 9 రోజులు ఉండాల్సిందే. ఫస్ట్ రోజు పెట్టిన దీపం అది. లేదండి మేము అన్ని రోజులు మేము కాపాడుకోలేము, గబుక్కున మేము బయటకు వెళ్ళిపోతామండి, సాయంత్రం కానీ ఇంటికి రాము, ఉద్యోగస్తులం వ్యాపారస్తులం ఇలా అనుకున్నారా, మీరు అఖండ దీపం 1 రోజే ఒక 24 గంటలు చూసుకునేలా పెట్టుకుని ఆగిపోండి. అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే 3 రోజులు 5 రోజులు ఇలా 1 రోజే కుదురుతుందమ్మా, నీకు సెలవు వచ్చింది ఆ రోజునే మా దేవీ పూజ మొదలు, ఆ రోజు పెట్టుకుని అప్పుడు కృష్ణార్పణమో దేవార్పణమో చెప్పుకోండి చాలు. లేదు 3 రోజులు బాగానే ఉంటుందండి, మాకు మా మిస్సెస్ చూసుకుంటారు, ఏం పర్వాలేదండి అంటే బయటకు వెళ్లకుండా ఆ ఒత్తిడిని చూసుకోవాల్సిందే, కాపలా కాయాల్సిందే.
లేకపోతే ఇప్పుడు అది ఆరిపోతుందమ్మా, కొండెక్కిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? బాధపడతారా? అవును. బెంగెట్టుకుంటారా? ఏం వస్తుందో అనుకుంటారా? అవన్నీ ఎందుకు? అందుకని జాగ్రత్తగా ఉండి మీరు కాపాడుకోగలం అనుకుంటే అఖండ దీపారాధన పగలు రాత్రి అర్ధరాత్రి వేళ లేచి చూసుకోవాల్సిందే. మేము అఖండ దీపం పెడతాం. రాత్రులు పగలు కూడా మా వారు నేను కూడా ఒత్తులేసుకుని అరగంటకి చూసుకోవాల్సిందే. కనీసం ఒక గంట. 9 రోజులు పెడతారా? 9 రోజులు ఉండాలి. లాస్ట్ రోజు 9వ రోజున ఇంకా దాన్ని వేసేటటువంటి ఆయిల్ ఉంటుంది కదా, ఏదైతే ఆవునే వేస్తాం అది ఆపేస్తాం. 9వ రోజు 8వ రోజు రాత్రి నుంచి ఇంకా ఆపేస్తే 9వ రోజు అయిపోయిన తర్వాత 10వ రోజు విజయదశమి రోజు సాయంకాలం సమయంలో కొండెక్కిపోతే వెంటనే ఒక కొబ్బరికాయ దగ్గర పెట్టుకొని గోవిందనామాలతో కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెడతాం. ఓకే. చాలామందికి ఏంటమ్మా మీరు చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ అఖండ దీపం మనం చూసుకుంటాం అనుకుంటేనే మీరు అఖండ దీపం పెట్టాలి, లేదంటే లేదు అనేసి. కొంతమంది 9 రోజులు నేను చూసుకుంటాను అన్న నమ్మకంతో పెడతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న చిన్న చిన్న పనుల వల్ల హడావుడి వల్ల చూసుకోలేరు. అలాంటి సమయంలోని మధ్యలో అఖండ దీపం అనేది కొండెక్కితే ఏమైనా అరిష్టం జరుగుతుంది? అరిష్టం ఏం జరగదమ్మా. వెంటనే దండం పెట్టుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దండం పెట్టుకొని లెంపలు వేసుకొని, తల్లి నువ్వే తల్లి ప్లీజ్ అమ్మా ఏమనుకోకు, నా అమ్మో కదా, నా తల్లి కదా, నా బుజ్జు కదా, మన పిల్లల్ని బ్రతిమాడుతాం సేమ్ అలా అనుకొని మమ్మీ ప్లీజ్ అమ్మా అనుకొని మళ్ళీ అఖండ దీపం వెలిగించుకొని, లేకపోతే ఇంకా అక్కడికి పరిసమాప్తి అయిందని ఆగిపోవడమా, అది దాన్ని బట్టి మళ్ళీ కొత్త దీపం వెలిగించుకొని అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవడమా, అది వారి వారి యొక్క దాన్ని బట్టి వాళ్ళ మనసుని బట్టి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇలా చేసేసుకోండి అలా చెప్పకూడదు. ఇంకా కొండెక్కిపోయింది కదా, మనం ఏం చెప్పలేము. అందువల్ల అదే వెలిగించుకొని అదే చేసుకుని అలా చేస్తే ఏమైనా తప్ప అంటే కనుక మరి అది అంత ముందు పెట్టినటువంటి ఫలితం మరి ఒకసారి కొండెక్కిన తర్వాత రాదు కాబట్టి. ఓకే. అంటే ముందు ఉన్న ఫలితం కొండెక్కిన తర్వాత మళ్ళీ పెట్టిన అంత ఫలితం మళ్ళీ పెడితే వస్తుంది, మళ్ళీ నూతనంగా. అంటే ఏంటి, ఆ ఒత్తి అయిపోయింది కదా, అది ఆ ఆయిల్ కానీ అది కానీ తీసి మళ్ళీ కొత్తది పెట్టుకొని మళ్ళీ అమ్మవారి దగ్గర కూర్చొని శ్రీ మహారాజ్ఞి తల్లి నన్ను క్షమించమమ్మా అనేసి అంటే వస్తుంది. అందువల్ల ఇలా అమ్మవారి ఈ నవరాత్రులలో మనం ఏ కోరిక కోరుకున్నా జరుగుతుందమ్మా. ఓకే. ఓకే అమ్మ, నిజం చెప్పాలంటే మీరు నిజంగా అమ్మవారి నామాలు చాలా చక్కగా చెప్తున్నారు. వాయిస్ కూడా చాలా బాగుంది. అమ్మవారికి సంబంధించిన ఒక్క పాట ఏదైనా పాడతారా అమ్మ? మనకి చెప్పాలంటే పాటల్లో పూరు, మాటల్లో ఓకే. ఓకే, మీరు మాటల్లోని నామాల రూపంలోని శ్లోకాల రూపంలో చెప్పినా ఓకే. అంబా భవాని జగదంబా భవాని శ్రీచక్రవాహిని అభయప్రదాయిని నాదస్వరూపిణి జ్యోతి ప్రకాశిని ఓంకార రూపిణి శ్రీ గౌరీ జనని ఆపన్నివారిణి గౌరీ. ఎందుకంటే గొంతు రావడం లేదు కానీ నిజంగా చాలా బాగా పాడారమ్మా. మీరు ఇందాక చెప్పారు కొంతమంది శ్రీచక్రం పూజిస్తూ ఉంటారు అని చెప్పేసి. మరి ఈ నవరాత్రుల సమయంలోనే శ్రీచక్రాన్ని పూజించే వాళ్ళు ఈ 9 రోజులు ఏ విధంగా పూజించాలి అంటారు? శ్రీచక్రాన్ని పూజించే వాళ్ళు సేమ్ నియమనిష్టలు అన్నీ శుచి శుభ్రత అవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. అయితే ఏంటంటే కుంకుమ, పసుపు కుంకుమలమ్మ ఆవిడకి చాలా ఇష్టం. 4 మూలల్లో పసుపు వేయండి ఫస్ట్. ఎందువల్ల హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ తామవావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం అంది శ్రీసుక్. అందుకని ఆవిడ ఆ పసుపులో ఉంటుంది కాబట్టి పసుపుతో చేయండి. ఆ తర్వాత కుంకుమతో అర్చన చేయండి. చేస్తూ తప్పనిసరిగా కూడా నీవు 9 రూపాలతో ఉన్నావు, కానీ బిందు రూపంలో ఉన్నావు నువ్వు ఎక్కడా శ్రీచక్రంలో. అందువల్ల బిందు మండల వాసినిగా నేను పూజిస్తున్నాను అని పూజిస్తే తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి చక్రాలన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది. అమ్మ, మీరు ఇందాక చెప్పారు అఖండ దీపం మనం పెట్టాము అంటే మాత్రానికి దానికి ఎటువంటి నియమనిష్టలు పాటించాలి అనే దాని గురించి. అయితే కొంతమందికి ఒక సందేహం ఉంటుంది, మనం అఖండ దీపం పెడుతున్నాము అంటే ఏ సమయంలో పెట్టాలి అన్న ఒక సందేహం కూడా అలా ఉండిపోతుంది. మరి అఖండ దీపం అంటే ఏ సమయంలో పెడితే మంచిది అంటారు?
సాధారణంగా అమ్మవారి కలశ స్థాపన కానీ లేకపోతే మెరుగుకి పూజ చేసుకోవడం కానీ ఒక మంచి శుభమైనటువంటి సమయంలో మొదలు పెడతాం కదా. ఫస్ట్ దీపారాధన చేయకుండా నీ పూజ ఏమిటి? అందుకని దీపం అనేది అఖండ దీపం, దీపారాధన అన్నీ కూడా ఏక టైంలో శుభ సమయంలో చూసుకుని మొదలు పెట్టుకోవాలి. ఓకే. అంటే ఇంకొంతమందికి ఏంటంటే మా సందేహం, అమావాస్య వచ్చింది కదా, మరి అమావాస్య రోజు పెట్టుకోవచ్చా లేకపోతే మరుసటి రోజు ఉదయాన్నే పెట్టుకోవచ్చా అన్న ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, అమావాస్య అనేది మనకి అమావాస్య చాంద్రమాన ప్రకారం అమావాస్య, సౌరమాన ప్రకారం తమిళనాట అమావాస్య అబ్బో అమ్మవారి యొక్క పుట్టినరోజు అంటారు కదా. అలాగే అమావాస్య పౌర్ణమి కన్నా కూడా బ్రహ్మ ముహూర్తం వేళ మీరు అఖండ దీపం పెడితే మీరు అనుకున్న పనులు జరుగుతాయమ్మా. ఓకే, ఖచ్చితంగా. ఓకే అమ్మ, ఇంకేంటంటే చాలామంది భవానీ మాల వేసుకుంటారు ఈ 9 రోజులు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకి విజయవాడ అమ్మవారి ఆలయంలోని చాలామంది అమ్మవార్లే కనిపిస్తూ ఉంటారు మాల వేసుకొని. మరి ఈ భవానీ మాల ఎలా వేసుకోవాలి అంటారు, ఏ విధంగా వేసుకోవాలి, వేసుకున్న తర్వాత కూడా ఎటువంటి నియమనిష్టలు పాటించాలి అంటారమ్మా? గురుమండల స్వరూపిణి అమ్మ గురువు. మనం ఎంతోమంది గురువుల్ని మనం అంటూ ఉంటాం కదా, ఆయన గురువుగారండి, ఈయన గురువుగారు. ఏ గురువుగారు కాదు, అసలు గురువుగారు ఆవిడే. గురుమండల స్వరూపిణి. గురుమండలానికే ఆవిడ యొక్క ఆది పరాశక్తిగా అచంచలమైనటువంటి భక్తితో గురువుగా ఎవరైతే తలపెడతారో, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, అలాంటి మహేశ్వరీదేవి ఆవిడే. బ్రాహ్మిణి ఆవిడే, వైష్ణవి ఆవిడే, భగవతి. అందువల్ల నిత్యక్లీన నిరూపాక్ష అంటే ఎలా ఆవిడని మించింది ఆమె నామాల్లోనే ఇంక వేరే ఏం లేదు. అలాంటప్పుడు నువ్వు భవానీ మాల వేసుకున్నప్పుడు భవానీగా పిలువబడతావు. అవును, నీ పేరు సత్య అయి ఉండొచ్చు, శిరీష్ అయి ఉండొచ్చు, లక్ష్మి అయి ఉండొచ్చు, కానీ అమ్మ భవానీ అని పిలుస్తారు. అవును, ఇంకో పేరు పిలవరు. జై భవానీ అంటారు వాళ్ళు కూడా. రిప్లై కూడా జై భవానీ. ఆ జై భవానీ చెప్పినప్పుడు జై భవానీగా నువ్వు ఏ విధంగా సంచరించాలి? ప్రియంగా, హితంగా, మితంగా మాట్లాడాలి, శుచి శుభ్రతలతో ఉండాలి. భవానీ నామాన్ని తప్ప వేరొక నామాన్ని స్మరించకూడదు. ఎప్పుడు కూడా జపమాల తిప్పుకుంటూ చక్కగా కూర్చొని మినిమం 45 నిమిషాలు జపం చేయాల్సిందే. 45 మినిట్స్ మనం మనసు లగ్నం చేయగలుగుతాం, అటు ఇటు పోతున్నప్పటికీ కూడా తీసుకురాగలుగుతాం. అలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రిసంధ్యల్లోని కూడా తప్పనిసరిగా చేయాల్సిందే. అంతేగాని మేము వేసుకున్నామంటే ఎర్ర చీర కట్టుకున్నాము అనేసి కాళ్ళకి చెప్పులు లేకుండా ఏదో గజ్జలు కట్టుకుని పసుపు రాసుకొని పారాయణలు పెట్టుకొని ముస్తాబులు అయితే బ్రహ్మాండంగా అవుతారు. మానసికమైన ముస్తాబు చాలా కావాలి. అవును. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యం వీళ్ళన్నిటినీ మనం జయించాలి. భవానీ మాల వేసుకోవడం అంటే నాటే జోక్. భవానీ మాలలో ఉన్నటువంటిది అంత పవరు. ఆ పవర్ అంటే ఏంటి? వెళ్ళి ముందు మామూలుగా చిన్న దాంట్లో వేలు పెడితే షాక్ కొడుద్ది. అదే పెద్ద పవర్ స్టేషన్కి వెళ్ళిపోయి నేను కావలించుకుంటాను దాన్ని అంటే భవానీ మాల కూడా అటువంటిది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరి వైపు కూడా ఇంకో విధంగా చూడకూడదు. మీ దృష్టిని అరికట్టుకోవాలి, మీ మాటని అరికట్టుకోవాలి. ఏవో వాసనలు వస్తాయి, అది తినకూడనివి. ఇదివరకు మనం భవానీ మాల వేసుకో క్రితం తిన్న వాటిని వాసన చూసి అనుకుంటే అయిపోయింది ఆ భవానీ మాల అంతే. అందువల్ల ఏదైతే మనం చేయగలమో అది చెయ్యండి, అంతే చాలు కదమ్మా. కొంతమంది చూడండి, మన వాళ్ళు 40 రోజులు దీక్ష, అయ్యప్ప దీక్షలు చేస్తారు కదా, మన వాళ్ళు కూడా భవానీ మాలలో 41 రోజుల వరకు వేస్తారు. చాలా మంచిదే. కానీ ఏంటంటే కనుక మనస్సు చంచలం కాకూడదు. సంకల్ప వికల్పాలకి మనస్సే కారణం. మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షయం. అందువల్ల మాల వేసుకుంటే చక్కగా ఉండండి. రుద్రాక్ష తీసుకోండి, చక్కగా మీరు జపం చేసుకోండి. తులసి మాలలు పట్టుకోండి, జపం చేసుకోండి. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే నమస్తత్వే. యంత్ర మంత్ర తంత్ర స్వరూపిణి అమ్మవారు. తక్కువ అంచనా వేస్తే ఎలా? అవును, అచంచలమైనటువంటి భక్తి కావాలి. అది ప్రేమగా మనం మాట్లాడామనుకోండి, ప్రేమతో మాట్లాడుతూ ఆవిడతో దగ్గర కూర్చొని ఆవిడ గురించి దేవి పురాణమో లేకపోతే ఇంకా చెప్పాలంటే కనుక రకరకాలైనటువంటి అష్టాదశ పురాణాల్లో కూడా బ్రహ్మవైవర్త పురాణము ఇలాంటి వాటిలో కూడా అమ్మవారి గురించి ఉంది. ఆ తర్వాత వరాహ పురాణంలో కూడా శక్తి స్వరూపుడి గురించి అలా చిన్న చిన్న పురాణాలు తీసుకుని చదవండి. భవానీ మాల వేసుకుని మీరు ఎప్పుడైతే పుస్తక పఠనం, గ్రంథ పఠనం చేశారో
వేదాల్లో ఉన్నటువంటి మాతృదేవో భవ అమ్మవారు వచ్చేస్తుంది, పితృదేవో భవ వచ్చేస్తుంది, గురుమండల స్వరూపిణైనటువంటి అమ్మవారు ఆచార్య స్వరూపంలో వస్తుంది, అతిథిగా వస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా మీరు నియమనిష్టలతో చేసుకోండి. అందరు భవానీలకి కూడా శుభాభినందనలు. అంత నిష్టగా చేసుకుంటున్నారు కాబట్టి మీ కోరికలు నెరవేరుతున్నాయి. మరింత ప్రేమగా అమ్మవారిని ప్రేమించండి. ఓకే అమ్మ, మీరు చెప్పారు భవానీ మాల వేసుకున్న తర్వాత మన నిష్టగా ఏంటంటే ఒక రుద్రాక్ష తీసుకొని జపం చేయాలి అని చెప్పేసరి. కొంతమంది భవానీ మాల వేసుకోలేరు. అలాంటి సమయంలోని అమ్మవారి యొక్క జపం చేసుకోవాలి అంటే 9 రోజులు చేసుకోవచ్చు అంటారా, లేదంటే 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఇలా చేసుకోవచ్చు అంటారా? వాళ్ళ యొక్క శక్తానుసారం అంటే అవును, ఏదైనా సరే శక్తానుసారం, భక్తానుసారం, శక్తానుసారం. నువ్వు ఇక్కడ కూర్చొని జపమాలు తిప్పుతూ నా మనసు ఎక్కడికో పెడుతుంది. అప్పు ఇచ్చినవాడు, అప్పు తీర్చాల్సిన వాడు, లేకపోతేనేమో ఎప్పుడో ఏదో గుర్తొస్తుంది, లేకపోతే ఏదో వస్తువు ఎక్కడ పెట్టానో అన్నది ఇక్కడ జపమాలు పట్టుకుని ఆలోచిస్తుంటే వెళ్ళిపోయింది జపం. దాన్ని ఇంకో జపం కూడా అంటూ ఉంటారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జపం చేసేటప్పుడు మనస్సు నిలకడగా ఉంటే జపం చేయండి, లేకపోతే చెయ్యకండి, ఏం పర్వాలా. ఆవిడేం మిమ్మల్ని చేయమని మీ జపం కావాలని ఏం అడగట్లా. అందువల్ల జపం చేసేటప్పుడు తులసిమాల, రుద్రాక్షమాల ఏదైనా పట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. జపమాలకి సాధారణంగా ఆడవాళ్ళకి తులసిమాల పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఈ 3వ వేల మీద పెట్టుకుని జపమాల ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఏమన్నా మంత్రాలు ఉన్నాయనుకోండి మాకులాగా, ఆ మంత్రాలతో చేసుకోండి. ఓకే. కానీ నవరాత్రుల్లో మీరు ఒక్కసారి చేస్తే 1,00,000 సార్లు చేసినట్టు అంత పుణ్యం ఉంటుంది. ఓకే అమ్మ, కొంతమంది ఏంటంటే మీరు చెప్పారు మనం భవానీ మాల వచ్చేసి 45 డేస్ వేసుకుంటారు అని చెప్పేసి. కొంతమంది లేడీస్కి మనకి తెలిసింది, కొంతమంది అంటే పీరియడ్స్ సమయంలో వచ్చేసి 9 డేస్ ఇట్లా చేసుకుంటారు. మరి ఇట్లా 9 డేస్ చేసుకోవచ్చు అంటారు? 9 డేస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, 11 రోజులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఏకాదశితో పూర్తి చేస్తారు. పాడ్యమి నుంచి ఏకాదశి వరకు ఈ పూజలు చేస్తూనే ఉంటారు. ఏకాదశితో పూర్తవుతుంది. అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే 21 డేస్ అంటే నెలసరి అడ్డం లేకుండా చూసుకుంటారు. అలా అందరూ మహా తెలివైన వాళ్ళమ్మ, మన వాళ్ళందరూ కూడా యుక్తిపరులే. ఓకే అమ్మ, మీరు చెప్పారు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది ఏంటి అంటే పసుపు కుంకుమ అని చెప్పేసాను. ఈ నవరాత్రుల సమయంలోని చాలామంది ఏంటంటే అమ్మవారికి కుంకుమ అర్చన అనేది చేస్తూనే ఉంటారు. కానీ అమ్మవారికి వచ్చేసి కుంకుమ అర్చన చేయాలి అంటే ఈరోజు చేసినా పర్వాలేదు అనేసి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే పలానా రోజు చేస్తే ఇంకా ప్రీతికరంగా ఉంటుంది కదా అని చెప్పేసి కొందరికి ఆ నమ్మకం ఉంటుంది. మరి అమ్మవారికి కుంకుమ అర్చన అనేది ఏ రోజు చేయాలి అంటారు? 9 రోజులు చేయడమేనమ్మా, అందులో తిరిగేం లేదు. ఏ రోజు చేసినా 9 రోజులు చేయలేని కామిత ఫలదాయిని ఆవిడ నీ కోరికలు తీరుస్తుంది. అవును. ఓకే, నీకు ఏ రోజు మూలా నక్షత్రం రోజునే చేద్దాం అనుకుంటాం. మీ యొక్క చదువులో మీరు గొప్పగా రాణించాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అనుకున్న గోల్ సాధించేయాలి. మీరు మూలా నక్షత్రం రోజున చేయండి. కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అష్టమి రోజున చెయ్యండి, నవమి రోజున చెయ్యండి, దశమి రోజున చెయ్యండి, విజయదశమి రోజున. కానీ 9 రాత్రులు 9 మాత్రమే ముఖ్యం. దశమి రోజు కన్నా కూడా ఈ 9 రోజుల్లో చేసింది విశిష్టమైనది, మహావిశిష్టమైనది. దశమి రోజున ఇంకా ఆ రోజున ఆవిడ శాంతించేసిందిగా రాజరాజేశ్వరి, రాజ్యదాయని అన్నీ ఇచ్చేస్తుంది. అందుకే రాజశ్యామల యాగాలు కూడా చేస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళు చండీ హోమాలు చేపిస్తాం. ఈ యొక్క 9 రోజులు కూడా చండీ హోమాలు జరుగుతూనే ఉంటాయి, 10 రోజులు కూడా. అలా మొత్తం ప్రతి నెల పౌర్ణమికి చండీ హోమాలు చేపిస్తూ ఉంటాం. ఎందువల్ల అంటే చండీ అంటేనే అంత ప్రేమ, చండీ అంటేనే అది అలౌకికమైన భక్తి, ఇష్టం. అందువల్ల మీరు కష్టపడి ఏమి చేయకండి, ఇష్టపడి చేయండి, చేసింది తప్పనిసరిగా సఫలీకృతమైంది. అమ్మ, ఈ 9 రోజులు వచ్చేసి అమ్మవారికి చాలామంది పూజ చేస్తూనే ఉంటారు. కానీ అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి, అలాగే అమ్మవారిని ఏ పువ్వులతో ఆరాధించాలి, అలాగే ఏ రంగు చీర కట్టుకొని అమ్మవారిని ఆరాధించాలి అని చెప్పేసి ఇట్లా సందేహం ఉంటుంది. మరి అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అంటారు? ఎటువంటి పూలు, ఏ రంగు చీర కట్టుకొని అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ నవరాత్రుల్లో మనం పొందుతాం అంటారు? తప్పనిసరిగానమ్మా, మొట్టమొదటి రోజు అమ్మవారిని పసుపు రంగు చీర, పసుపు రంగు వస్త్రం, పసుపు రంగు పూలు, కట్టు పొంగలి నైవేదన. కట్టు పొంగలి అంటే పెసరపప్పు వేసినటువంటి నెయ్యి వేసి చక్కగా పొంగల్ చేసి పొంగలు పెడితే ఆవిడ చాలా సంతోషిస్తుందంట. ఓకే, 2వ రోజుకి వచ్చేస్తాం. 2వ రోజు ఎరుపు రంగు పుష్పాలు పట్టుకొని పులిహోర చేసి చక్కగానే అమ్మవారికి నివేదన చేస్తే ఎరుపు రంగు వస్త్రం, ఎరుపు రంగు పూలు, మందారాలు అయి ఉండొచ్చు, గులాబీలు అయి ఉండొచ్చు, అవి ఏమి దొరికితే అవి
చక్కగా ఎరుపు రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరించి పులిహోర నైవేద్యం పెడితే చాలా మంచిది. ఓకే. 3వ రోజు చూసినట్లయితే కనుక అమ్మవారికి అంటే ఏంటంటే కనుక అల్లంగారెలు అల్లంగారెలు నివేదన చేయటం. ఆ రోజున కూడా అమ్మవారికి తగినటువంటి వస్త్రం ఏమిటంటే కనుక ఆకుపచ్చ రంగు వస్త్రం, ఆకుపచ్చ రంగు గాజులు అన్నీ కూడా అమ్మవారు. మీరు కూడా ఆకుపచ్చ రంగు ఒప్పుకుంటే వస్త్రం కట్టుకొని కూర్చొని పూజిస్తే చాలా బాగుంటుంది. ఆ రోజు ఎవరికైనా సరే మొట్టమొదటి రోజు నెయ్యి దానం చేయొచ్చు, ఆవు నెయ్యి దానం చేయొచ్చు ఎవరికైనా బ్రాహ్మణులకి. 2వ రోజు చూసినట్లయితే కనుక పంచదార దానం చేయండి. 3వ రోజు చూస్తులాగేమో దానం కూడా మనము ఈ గారెలు వండుతాం కదమ్మా, పిండి వంటలు ఏ పిండి వంటలన్నా వండుకున్నప్పుడు ఆ పిండి వంటలు దానం చేయొచ్చు. ఓకే. మనం ఏ పిండి వంటలు అయితే ఇంట్లో అవి దానం చేయొచ్చు. ఇక 4వ రోజు వస్తుల్లోకి అన్నపూర్ణమాత, ఆవిడ ఇంకెక్కడ ఉంటే అక్కడే అక్షయమే కదా. అందువల్ల ఆ రోజు చక్కగా బెల్లం అన్నం, మనము దీనికి బోనాలకు చేస్తాం కదా బెల్లం అన్నం, ఆ బెల్లవన్నం చక్కగా తయారు చేసి మంచి ఆవు నెయ్యి వేసి ఆ బెల్లవన్నం నివేదన చేసి అమ్మవారికి చక్కగా కావాలంటే కనుక మనకి గోల్డ్ కలర్ చీరతో అమ్మవారిని గోల్డ్ కలర్ గాజులతో అలంకరించి చక్కగా ఆ రోజు ఎవరికైనా సరే పసుపు మీరు దానం చేయండి. పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ. ఓకే. ఆ రెండిట్లో ఏదో ఒకటి. 5వతనం పెరుగుతుంది. ఓకే. ఇక 6వ రోజు వస్తుల్లోకేమో అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. 6వ రోజు మహాలక్ష్మి అనుకోండి. అంటే రకరకాల ప్రాంతాలను బట్టి పేర్లు కూడా మారుతూ ఉంటాయమ్మా. 6వ రోజు మహాలక్ష్మిగా అమ్మవారికి చక్కగా మీరు చేసేది ఏంటంటే గులాబీ వర్ణంతో ఉన్నటువంటి గాజులు, గులాబీ వర్ణంతో ఉన్నటువంటి గులాబీలు, అదేవిధంగా గులాబీ రంగు వస్త్రాలు, మంచి పట్టు చీర పెట్టుకుంటారా, అక్కడ ఏం పెడతారో అమ్మవారికి రవికిల గుట్లే పెడతారో గులాబీ రంగువి పెట్టి చక్కగా పూజించి అమ్మవారికి ఆ రోజున పాయసాన్నాన్ని ఆమె ఇష్టపడుతుంది కాబట్టి పాయసాన్నాన్ని చక్కగా నివేదన చేసి అమ్మవారికి సమర్పించండి. ఇక 8వ రోజుకి వచ్చేసాం. 8వ రోజు వస్తుల్లోకి 8వ రోజున మనకి అన్ని రకాలుగా అంటే అమ్మవారికి కొంతమందికి ఏంటంటే కనుక చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక, చింతామణి కాంతులతో ఉన్నటువంటి గృహంలో ఉండేటటువంటి దాన నాకు చిన్న ఇల్లు ఇవ్వు అని మాకులా కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకున్న వాళ్ళు కొంగు బంగారంగా అవ్వాలి కదా, రంగురంగుల వస్త్రం సమర్పించి అమ్మవారికి ఆ తర్వాత శాకాంబరిగా అన్ని శాకములతో కూడినటువంటి అన్నాన్ని అమ్మవారికి నివేదన చేసి అన్ని పూలతోటి కూడా పసుపు రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరిస్తే ఆ రోజు ఆవిడ చాలా ఇదయ్యి మనకి శాకాంబరిగా అన్ని ఆశీర్వచనాలు ఇచ్చేస్తుంది, అన్నీ ఏం కావాలో అవి ఇచ్చేస్తుంది. అది అయిపోయింది. నవమి రోజున 9వ రోజు, నవమి రోజున అమ్మవారు చాలా చాలా చీల్చి చెండాడి మొత్తం యుద్ధం చేసేసి ఉంటుంది కదా, ఆమె రక్త స్వరూపంలో ఉంటుంది కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు రౌకిలి గుడ్డలు కానీ వస్త్రాలు కానీ కుంకుమార్చన, ఆ తర్వాత ఈ యొక్క నవావరణలో ఉండేటటువంటి ఆ తల్లికి ప్రశాంతం అవ్వడానికి గాను పెరుగన్నం దద్దోజనం నైవేద్యం పెట్టండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మ, దేవీ నవరాత్రులు వచ్చేసి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, అలాగే అమ్మవారికి వచ్చేసి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలన్న వాటన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః.